3 రాజధానులు. అలాగే క్యాన్సిలేషన్ ఆఫ్ పీపీఎస్, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. మేము ఆ ప్రభుత్వం చేసుకుంది కానీ మా ప్రభుత్వంతో సంబంధం లేదు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. మీరు వచ్చి ప్రభుత్వాలు రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. ఆ పాలసీలో తప్పొప్పులుంటే సరిచెయ్యాలి, ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మేము చెయ్యం, మేము వేరే పాలసీలు అంటారంటే అది కుదరదు. అలాగే ముందుగా అమరావతికి రాజధాని మీదే తీసుకుంటానంటే నేను తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన 2014న వారికి మన మద్దతు తెలిపి వారి విజయానికి మన వంతు సహకారం అందించాం. మరి రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక కానీ ఉండవల్లి గ్రామ ప్రజలు కానీ ఇంకా మిగతా గ్రామాల్లోని రైతులందరూ మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు రాజధాని కంటే నేను వారి వెంట నిలబడ్డాను. ఆ రోజు నా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించాను, మీరు అంచెలంచెలుగా మీరు రాజధాని నిర్మించండి. ఇది నేను వారికి మద్దతు ఇచ్చిన వ్యక్తిని. నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి నేను చెప్పాను మీరు అంచెలంచెలుగా వెళ్ళండి. నేనే గొంతెత్తినప్పుడు ఈ రోజున 3 రాజధానులు అని చెప్పే వైసీపీ మంత్రులు కానీ వారి నాయకత్వం కానీ ఆ రోజు మీరు ఎందుకయ్యా చెప్పలేదు? మీరు గాడిదలా కాస్తున్నారు. మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి గాడిదలా కాస్తున్నారు. మీరు ఆ రోజే మీ బుర్ర ఏమైంది? మీ బుద్ధి ఎక్కడ ఉంది? ఆ రోజున గాడిదలు కాసే పనులు మీరు ఏం చేస్తున్నారా? ఆ రోజున మీరు ఆ రోజు చెప్పించలేకపోయారా? మీ వైసీపీ నాయకుడు సత్యనపేట ఏదో నరసరావుపేట మర్చిపోయిన ఆయన నియోజకవర్గం ఏంటో రాంబో అదే రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు ఆ పెళ్లిలో పక్క తీసుకు చెప్పుండొచ్చు కదా నాకు, కళ్యాణ్ గారు మాకు అది ఇష్టం లేదండి, పోనీ ఏకవచనంతో మర్యాద ఏదో ఒకటి చెప్పండి, మేము 3 రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా. బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున 3 రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆ రోజున. ఆ రోజు మీరు మాట్లాడిందల్లా ఏ కంపెనీకి ఇస్తున్నారు ఇది అనుకున్నారన్న. పైగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి 32,000 కాదు ఇంకొక 1000 ఎకరాలు అదనంగా ఇమ్మన్నారు ఆయన. మరి ఆ 1000 ఎకరాలు ఇక్కడున్న ఈ రామకృష్ణారెడ్డి గారి అనుకుంటా అది చెప్పారు. అలాగే 29 గ్రామాలు, 26,896 రైతులు, 34,000 ఎకరాలు. దీంట్లో 32% మంది ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళు బీసీలు ఓసీలు. ఆ రోజున సమస్య లేవనెత్తినప్పుడు ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గాల వారికి అన్యాయం జరుగుతుందంటే మీకు ఈ రోజుకి యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ దొరుకుతాయి. ఉద్దండి రాయని పాలెం రెవరెండ్ ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఒకటే అడిగాను, సార్ మీరు చెప్పండి, మీకు నిజంగా ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మీకు ఇష్టంతోనే ఇస్తున్నారా అంటే మాకు ఇష్టంతోనే ఇస్తున్నాం, కానీ మాకు మా అసైన్ భూములకి కొంచెం ఎక్కువ రేట్లు కావాలని అడిగారు. అది వీడియోలో కూడా ఉంటుంది చూడండి. నేను ఇంత స్పష్టంగా నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగినప్పుడు ఒక్క వైసీపీ నాయకులు మీరు ఎందుకయ్యా ఆ రోజు మాట్లాడేది ఇలాగా? ఆ రోజున 5 ఇంకో 10,000 ఎకరాలు ఎక్స్ట్రా కావాలని చెప్పినట్టుగా చెప్పారు, కానీ 3 రాజధానులని మీరు ఎందుకు చెప్పలేదు? ఆషామాషిగా ఉందా మీకు? 3,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు రాజధానులు మారుస్తామంటే ఎవడబ్బు సొమ్మయా ఇది? మీ ఇష్టానికి అమ్మిపాటు దుప్పుతారా మీరు? మీ ఇష్టానికి మార్చేస్తారా? అంటే అడిగేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? మీరు ప్రశ్నించేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? అవి జనసేన లేనప్పుడు బాబు, జనసేన ఉన్నప్పుడు అవి దొబ్బం.